హలో అండి, వెల్కమ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. మన అనపత్తి పాతూరు శివాలయం వద్ద మన శ్రీనివాస కళ్యాణం చాలా అద్భుతంగా జరిగిందండి. దివ్యమైనటువంటి పాదములు, మంగళప్రదమైనటువంటి పాదములు, శుభాన్ని కూర్చేటువంటి పాదములు. ఎవరైతే కలిగి చేసి ఉంటుంది. మీకు వెంకటేశ్వర శాస్త్రంలో చెప్పబడుతుంది. దాని యొక్క అర్థార్థం, ఎవరైతే తొడబండి వరకు కష్టములు ఉండవు, బుద్ధిగానే ఉంటాయి. అలాగే మంగళప్రదమైనటువంటి ఆ పాదములు వెంకటేశ్వరుడు సుప్రభాతంలో మీకు వర్ణిస్తాడు. అత్యాది సప్తఋషయ సముపాస్య శరీరం ఆకాశ సింధు కమలాని మనోహరాన్ని. అక్కడ ఆకాశ గంగలో స్నానం చేసి అత్రియమైనటువంటి సప్తఋషులందరూ కూడా ఆ వెళ్ళిపోతుంటే ఉత్తమాంగా అని సుప్రభాతంలో శ్లోకంలో అనుకుంటుంది. ఆ పైగా ఆ జీవి అనుకుంటుంది. వేశారు, కూర్చుని పెట్టారు స్వామివారిని. అందులో స్వామివారి పాద ప్రక్షాళన చేశారు. నూతన వస్త్రాలు సమర్పిస్తున్నారు యజమాని దంపతులు చేత చేసి. శ్రీ అనపర్తి గ్రామంలోని రక్షాబంధన కార్యక్రమం జరుగుతున్నప్పుడు, రక్షాబంధనము అంటే రక్షించేటువంటిది పేరులోనే ఉన్నది. ఎవరిని రక్షిస్తుంది? ఎవరైతే ఈ రక్షాబంధనాన్ని ధరిస్తారో, ఎవరైతే రక్షాప్రవాసులను కూడా స్వామివారం కాపాడుతూ ఉంటారో లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. మనకి అమ్మవారికి మనం ఏదైనా కోరికలు కోరాలంటే ఎవరిని కోరాలంటే అమ్మవారిని కోరుకోవాలట. శ్రీ అంటే అర్థం శృణోతి శ్రావయతి, శ్రీ అని చెప్పబడుతుంది. మనం ఏదైనా కోరిక తండ్రికి చెప్పి భర్తకి చెప్పి కోరిక నెరవేరుస్తుంది. అంతేగాని డైరెక్ట్గా మనం చెప్పలేము. అందుకనే ననుపురోమని చెప్పవే శివమ్మ తల్లి రామదాసు అమ్మవారిని వేడుకున్నాడు. అలాగే ఆ లక్ష్మీదేవిని ద్వారా వింటుంది. అమ్మకి వినయించుకుంటే శృణోతి వింటుంది, శ్రావయతి స్వామివారికి వినిపిస్తుంది. మన భక్తుడు ఎలా కోరుతున్నాడు వారి కోరిక తీర్చండి అని చెప్పి అమ్మ సిఫార్సు చేస్తుంది. సిఫార్సు చేస్తే మన కోరికలు తొందరగా నెరవేరుతాయి. అంచేత హరిని గట్టిగా పట్టుకోమన్నారు. మనకి మనం విడిగా లక్ష్మీదేవి ఆరాధన కన్నా
స్వామి వారితో అయ్యవారి యొక్క వక్షస్థలంలో ఉంటుంది. అలాగే పరమేశ్వరుని గట్టిగా పెట్టుకుంటే మన భారతంలో కూడా ఉంటుంది. మన అందుచేతనే మనం ఎప్పుడు కూడా స్వామి వారిని గట్టిగా ఆ నామ సంకీర్తన ద్వారా ఆ నామాలను గట్టిగా పట్టుకుని వదలకూడదు. పట్టుబట్టామంటే వదిలిపెట్టకూడదు. కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక సత్సంగ లభించినప్పుడు ఆ కార్యక్రమం చేసుకుంటాం. అలాగే మనం భగవత్ సంబంధమైనటువంటి ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా ప్రత్యేకంగా స్వామివారికి మన ఈవేళ ఒక విశేషం ఏమిటంటే మనకి వైశాఖ మాసం నుంచి ఏకాదశి మహాపర్వదినం స్వామివారికి అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణాలు వేళ ఎంతో వైభవంగా జరుగుతాయి. అంతేకాకుండా గ్రామం అయితే మనం మంచి పనులు చేయాలన్నప్పుడు విగ్రహాలు ఉంటాయి. శ్రేయాసి బహు విఘ్నాన్ని మంచి పని నిలబెట్టండి ఏదో విఘ్నాలు ఎదుర్కొంటుంటారు. అయినప్పుడు కూడా